శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసముష్టినప్తారం శక్తైపౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మద్విబాహురపరో హరియే అపాలలోచన శంభో భగవాన్ బాదరాయణః. భక్తులారా, కల్కి భగవానుని ఆగమనము, మహాయోగుల అనుభవాలు ఏమని చెప్తున్నారు వాళ్ళు అనేటటువంటి దాని మీద వీడియో 3వ భాగం తీస్తున్నాను. ఈరోజు కలియుగము మరియు అంతము, కలియుగంలో జరిగినటువంటి విషయాలు, అంతంలో జరిగినటువంటి విషయాలు, రాబోయేటటువంటి కాలగతులు ఏం జరుగుతాయి, ఇప్పటి నుంచి ఈ రాబోయేటటువంటి సంవత్సరం నుంచి ఏం జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్పబోతున్నాను. ఈ విషయాన్ని గ్రహించవలసినదిగా భక్తులకు మనవి. శ్రీకృష్ణ భగవానుడు భూలోకాన్ని వదిలి తమ లీలలను ఉపసంహరించి పరంధామమునకు వెళ్ళినప్పుడు కలిపురుషుడు ఈ లోకాన్ని ఆవహించాడు. అదే సమయమున భగవంతునితో పాటు సత్యము, దయ, తపస్సు, దానము పరంధామమునకు వెళ్ళినవి. ఎప్పుడైతే కీర్తి, ధైర్యము, సంపద వారితో పాటు వెళ్ళినయో భూలోకమున కలికి అడుగుపెట్టడానికి స్థానము దొరికినది. అయితే శ్రీకృష్ణుని యొక్క చివరి దశ క్రీస్తు పూర్వము 18/2/3102 సోమవారం నాడు జరిగినది. ఈ కలి ప్రవేశము చైత్ర శుక్ల పాడ్యమి బుధవారము 20 తారీఖు 2వ నెల 3102 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. ఎప్పుడైతే కలియుగం ప్రారంభమయ్యిందో అప్పటి నుండి ఈ కలి ప్రవేశించటానికి అతని యొక్క కార్యాలు ఏమిటి అంటే చెడును చేయడమే అతని యొక్క లక్షణము. అంటే అహింస, అసత్యము, అధర్మము, తపస్సు చేయకుండుట, దానము చేయకుండా ప్రజల్ని పీడిస్తూ ప్రజలను ఆవహించి వారిని హింసించడమే అతని యొక్క లక్షణం. ముఖ్యంగా ధర్మరాజు 36 సంవత్సరాలు పరిపాలించి పరీక్షిత్తు మహారాజుకు పట్టాభిషేకం చేయడం జరిగినది. అయితే భారతీయ ఖగోళ శాస్త్ర, గణిత శాస్త్రం రీత్యా మనకు అన్ని ఆధారాలు ఉన్నవి. ఆనాటి గ్రహస్థితి ఎట్లా ఉన్నది, సిద్ధాంత శిరోమణి, ఆర్య సిద్ధాంతము, పరాశర సిద్ధాంతము, వీళ్ళందరూ కూడా ఆ టైంలో వ్రాసినటువంటి గ్రహస్థితి రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ, గురు, శని ఏ స్థానంలో ఉన్నారు అనేది మన భారతీయులు గణిత ఖగోళ శాస్త్రంలో వ్రాసి పెట్టడం జరిగింది. ఇది యథాతథంగా ఉన్నది. అయితే
దీన్ని నిరూపించడానికి మౌసల పర్వం 1వ భాగం 1వ శ్లోకము, మత్స్యపురాణము 271 అధ్యాయము 52వ శ్లోకము, విష్ణు పురాణంలో కూడా ఈ యొక్క వివరణ, శ్రీకృష్ణుని యొక్క గమనము, కలి ప్రవేశము, ఇవన్నీ చక్కగా చెప్పడం జరిగినది. అయితే ఈ యొక్క విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విధానం, ఆ సమయంలో దారుకుడు ఉన్నాడు. తర్వాత అతను ద్వారకు పోవడం మరియు మధురకు పోవడం, వాళ్ళందరికీ చెప్పడం, అవన్నీ కూడా చరిత్రలో ఉన్నవి. భాగవతంలో 12వ స్కందము 2వ అధ్యాయము 32వ శ్లోకము లో సప్త ఋషులు మఘా నక్షత్రము నుండి పూర్వాషాఢ నక్షత్రము నందు ప్రవేశించినప్పుడు నందుని రాజ్యము ప్రారంభమైనది. అప్పటి నుండి కలియుగ లక్షణములు వృద్ధి అయినవి అని చెప్తున్నాడు. అయితే ఈ కలియుగము యొక్క ఆయుర్దాయము ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. ఇది ఎక్కడ ఉన్నది? భాగవతంలో 12వ స్కందములో 2వ అధ్యాయంలో 31వ శ్లోకము చదివినతో మనకు వ్యక్తమవుతున్నది. యదా దేవర్షియ సప్తమాఘాసు విచరంతి తదా ప్రవృత్తస్తు కలి 12వ శతాబ్దకం. కలియుగము 1200 సంవత్సరాలు ఉంటుంది. ఇవి దేవమాన సంఖ్యలో, దేవతల యొక్క కాలమాన సంఖ్యలో 1200 సంవత్సరాలు. మానవుల యొక్క కాలమానం ప్రకారంగా ఇవి లెక్కిస్తే 4,32,000 సంవత్సరాలు. ఎట్లా అంటే ఒక మాసానికి 30 రోజులు చంద్రమానం తీసుకున్నట్టయితే దాన్ని ఇంటూ చేస్తే సంవత్సరం అవుతుంది 12. దాన్ని ఇంటూ చేస్తే 360 రోజులు. దాన్ని ఇంటూ చేస్తే 1200 తోటి ఇంటూ చేస్తే 4,32,000 సంవత్సరాలు అవుతుంది. మన యొక్క మానవుల యొక్క కాలమానం ప్రకారము కలియుగం యొక్క ఆయుష్ 4,32,000 సంవత్సరాలు అని భాగవతములోనే వ్రాయబడి ఉన్నది. అన్ని పురాణాల్లో కూడా అట్లాగే ఉన్నది. అయితే ఇప్పుడు 5,000 దాటింది కదా, మరి కలికి భగవానుడు వస్తాడని ప్రచారం అవుతుంది కదా, ఇది నిజమా అనేది మనం చర్చించబోతున్నాం. సప్త ఋషులు నందుని రాజ్యములో మఘా నక్షత్రములో ఉన్నప్పుడు నందుని యొక్క రాజ్యము ప్రారంభమైనది. అక్కడ నుండి కలి లక్షణాలు విస్తృతంగా ప్రభావితం చూశాయి. అయితే దీని యొక్క ప్రమాణము భాగవతంలోనే చెప్పడం జరిగింది. దీని యొక్క కలియుగం యొక్క అంతం కూడా దీంట్లోనో చెప్పడం జరిగింది. ఎట్లా? 12వ స్కందము 2వ అధ్యాయము 24వ శ్లోకంలో యదా చంద్రచ్చ సూర్యచ్చ తదా తిష్య బృహస్పతి ఏకరాశౌ సమేష్యంతి తదా భవతి తత్ కృతయుగం ప్రారంభమవుతుంది. ఒకే రాశిలో చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఒకే సమయమున పుష్పమి నక్షత్రమునందు ప్రథమ పాదమునందు ప్రవేశించినప్పుడు కృతయుగం ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు జరిగింది?
అంటే 31/7/1943 నాడు పునరోసు నక్షత్రంలో ఉన్నది. ఆ రోజు చతుర్దశి, ఆ రోజు కూడా కనిపిస్తున్నది. అట్లాగే 1/8/1943 ఆదివారం అమావాస్యము పుష్యమి నక్షత్రము నాడు, అంటే శ్రీ శోభానునామ సంవత్సర 1865 శాలివాన శకం ఆషాఢ మాసం అమావాస్య నాడు ఈ యొక్క కలియుగం అంతం అవుతుంది అని మనకు గణన చేస్తే మనకు లభ్యమవుతుంది. అంటే 1/8/1943 నాడే మనకు కృతయుగం ఆరంభమైంది. అంటే కలియుగం అంతమైంది, కృతయుగం ఆరంభమైందని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. కలియుగం యొక్క ప్రారంభము మనం చెప్పుకున్నాం, అంత్యస్థితి భాగవతంలోనే ఉన్నది. అయితే దీని యొక్క గ్రహస్థితిని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే తర్వాత సోమవారం 2వ తారీఖు 2/8/1943 సోమవారము రవి, చంద్రులు, గురువు కూడా కర్కాటక రాశిలో ఉన్నారు. ముఖ్యంగా మనకి ఏం కావాలి? ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము పాదము 1/8/1943 నాడే ఇది అంతమయ్యింది, కలియుగం అంతమైందని ఈ యొక్క శ్లోకం ప్రకారంగా మనకు తెలుస్తుంది. కర్కాటక రాశిలో ప్రవేశించడం జరిగింది. అయితే దీని యొక్క గ్రహస్థితిని చూడండి. ఒకటి 8/1943 కర్కాటక రాశి, చంద్రుడు, గురువు, రవి, చంద్రుడు, గురువు కర్కాటక రాశిలో ప్రవేశించారు. ఎప్పుడు? ఈ తారీఖున 1/8/1943. అంటే ఇది భాగవతం అసత్యం కాదు, ఇది సత్య ప్రమాణంగా ఇది అక్షరాల సత్యమవుతున్నది. అయితే ఈ యొక్క సత్యయుగములో వచ్చింది 1943లోనే సత్యయుగం వచ్చింది. సత్యయుగాన్నే కృతాయుగం అంటారు, కృతాయుగాన్నే సత్యయుగం అంటారని భవిష్యత్ పురాణంలో వ్రాయడం జరిగింది. అయితే ఇక్కడ కృతయుగ లక్షణాలు వేరుగా ఉన్నాయి కదా, కలియుగ లక్షణాలు వేరుగా ఉన్నాయి కదా అని అనుకుంటే కృతయుగం యొక్క లక్షణాలు పూర్తి సాత్వికంగా ఉంటాయి, కలియుగ లక్షణాలు పూర్తి అధర్మంగా ఉంటాయి. ఈ అధర్మంగా ఉన్నటువంటి లక్షణాలు ఇప్పుడు పోలేదు కదా, ఇవి నడుస్తున్నాయి కదా. ఎట్లా? ఈ అధర్మము 4 పాదాలలో హింస, అసత్యము, అసంతోషము, ద్వేషము చాలా పెరిగిపోతుంది ఈ కలియుగంలో. సత్యము, దయ, తపస్సు, దానము క్షీణించిపోతుంది. 4వ భాగం ఒక్కటి ఉంటే అది కూడా చివరికి ఆ భాగం కూడా పోతుంది. భగవంతుడు అప్పుడు వస్తాడు ఎప్పుడైతే ఈ యొక్క ధర్మాలు లోపిస్తాయో భగవంతుని యొక్క రాకడ నిజమవుతుంది. ఏ ధర్మాలు? సత్యము, దయ, తపస్సు, దానం, వీటినే సనాతన ధర్మాలు అంటారు. భగవంతుని రాకతోటే ఇవి భూమి మీదకి వస్తాయి. భగవంతుని యొక్క వెళ్ళిపోయిన తర్వాత ఇవి వెంబటే వెళ్ళిపోతాయి. అప్పటి నుంచి అసుర లక్షణాలు మొదలైతాయి. వీటిని సనాతన ధర్మాలు అంటారు. ఇవి పాదాలను బట్టి 4 రకాలు, గుణాలను బట్టి 3 రకాలు, మరియు వీటి స్వభావాల బట్టి 5 రకాలు. అదేవిధంగా ఈ ధర్మాలు సూక్ష్మ ధర్మాలు, వేద ధర్మాలు,
వర్ణాశ్రమ ధర్మాలు, ఇవన్నీ కూడా వేరు వేరుగా ఎన్నో చెప్పడం జరిగింది, వేదాలలో చెప్పడం జరిగింది. వాటినే సనాతన ధర్మాలు అంటారు. సూర్యుడు వచ్చినప్పుడు ఏ విధంగా చీకటి వెళ్ళిపోతుందో, వెలుగు వస్తుందో, భగవంతుడు ఈ భూమి మీద కాలు పెట్టగానే అధర్మం వెళ్ళిపోతుంది, ధర్మం నిలుస్తుంది. ఈ గుణాలు నిలుస్తాయి. సత్యము, దయ, తపస్సు, దానం, ఇవి దైవ లక్షణాలు. అసుర లక్షణాలు ఏంటివి? హింస, అసత్యము, అసంతోషము, ద్వేషము, పగ, ఇవన్నీ కూడా అసుర లక్షణాలు. ఈ అసుర లక్షణాలు ఉన్నటువంటి మానవుల చేత ఈ కలియుగం నిండిపోతుంది. ఈ కలి యొక్క ప్రభావం, అతని యొక్క లక్షణం అదే. ఆ విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, గ్లాని ఏర్పడినప్పుడు తదాత్మానం సృజామ్యహం, నాకై నేను పుట్టుకొని వస్తాను. సృజామ్యహం, నాకై నేనే వస్తాను. ఈ యొక్క ధర్మాలని నిలపటానికి ఎవరిని చంపైనా సరే, మంచి చెప్పైనా సరే, హితబోధ చెప్పైనా సరే, యోగం చెప్పైనా సరే, ఏదైనా సరే చెప్పి వాళ్ళని ధర్మం నిలపటానికే, ఈ భూమి మీద సనాతన ధర్మం నిలపటానికే నేను వస్తాను అని చెప్పాడు. అయితే కృతయుగం పూర్తి సత్వగుణ ప్రధానమైనటువంటి జ్ఞానము, తపస్సునందు అభివృద్ధి బాగా పెరుగుతుంది. పోతే త్రేతాయుగము రజోగుణ ప్రధానం. ధర్మములు లౌకిక, పారలౌకిక సుఖభోగముల యందు వృద్ధి చాలా జరుగుతుంది. ద్వాపర యుగమందు రజోగుణము, తమోగుణము మిశ్రితం కలిసి ఉంటాయి. ప్రజలు లోభము, అసంతోషము, దురాభిమానము, గర్వము, మాత్సర్యము లక్షణాలతో కూడి ఉంటారు. మరి ఈ కలియుగములో కపటము, అసత్యము, సోమరితనము, నిద్ర, హింస, విషాదము, లోపట కుములుట, ఏడ్చుట, కన్నీరుగార్చుట, స్త్రీలను బాధించుట, భయము, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. ఇవన్నీ కూడా కలియుగములో ఉంటాయి. మందమతులై ఉండుట, తిండిపై ఆశ ఎక్కువ, కోరికలు ఎక్కువ, స్త్రీలు ఇష్టారాజ్యంగా విహరించుట, ఎక్కువ దోషములతో నిండినటువంటిదే ఈ కలియుగ లక్షణం. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. 5000 సంవత్సరాలు దాటిపోయింది, కల్కి భగవానుడు వస్తాడు అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కదా అని భక్తులు అనవచ్చు. అన్ని లేవు. ఎప్పుడైతే 1943 1943 నాడు కలియుగము అంతమయ్యిందో అప్పటి నుండి 100 సంవత్సరాలు, అంటే 1/8/2043 వరకు సంధికాలం. ఈ సంధికాలము ఛాయా ప్రభావం చాలా ఉంటది. అందుకనే మహాత్ముల యొక్క దయచేత, తపోశక్తి చేత మన భారతదేశంలో యోగము, ధ్యానం చేయుట, తపస్చేయుట, వేదాధ్యయనము, ఇది ధర్మము, ఇది న్యాయము, ఇది సత్యము అని చెప్పుకొనుట, అట్లా చేయరాదని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు 43 తర్వాత అంతకుముందు వచ్చినటువంటి అవతారం ఉన్నది. అంటే కలికి భగవానుడు కలియుగం అంతములో వస్తా అన్నాడు. మరి 43 అంతమైనప్పుడు, కలియుగము అంతమైనప్పుడు అంతకు ముందే పుట్టి ఉండాలి కదా అని భక్తుల సంశయం ఉంటుంది. దాన్ని వివరంగా వివరిస్తాను వేరే టైం. అయితే కలికి అవతారము రావటానికి కారణము అంటే ఇది ముఖ్యంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా కుల మత భేదాలతోటి గుణకర్మేణ విభాగేచ చాతుర్వర్ణ్యం ప్రశిష్యతి, వాళ్ళ యొక్క పనులను బట్టి 4 రకాల వర్ణాలుగా విభజించడం జరిగింది అని వేదవ్యాసుడు చెప్పడం జరిగింది మహాభారతం. అయితే ముందుగా మొదటి ముఖ్యమైనటువంటి ఈ కుల భేదాలు ఎందుకు వస్తున్నాయో ఇక్కడ కొన్ని విషయాలు
వ్యక్తం చేయడం జరుగుతుంది. భగవంతుడైన బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండుగా చీల్చుకొని స్వయంభూ మనువుగా పురుష రూపము, శతరూపగా స్త్రీ రూపము ధరించడం జరిగినది. వారి ఇద్దరి యొక్క అక్కడి నుంచే మొదలైనది మానవుల యొక్క సృష్టి, సంసార వ్యవస్థ, సతీ పతుల యొక్క వ్యవస్థ అక్కడి నుంచే మొదలైనది. అయితే వాళ్ళిద్దరి యొక్క సంతానము ఇద్దరు కుమారులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ముగ్గురు కుమార్తెలు, అకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు. వీళ్ళ ముగ్గురిని ముగ్గురు ప్రజాపతులకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది స్వయంభూ మనువు. రుచి ప్రజాపతికి అకూతిని, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సంతానమే ఈ ప్రపంచమంతా, ఈ జగత్తంతా నిండిపోయింది. ఒకటే బ్రహ్మ నుంచి వచ్చినటువంటి సంతానమే ఇది. ఒకడే తండ్రి, తల్లి ఒకతే. ఈ ప్రపంచమంతా కూడా నిండిపోయింది. అంటే వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి, కర్మల్ని బట్టి విభాగేచ చాతుర్వర్ణ్యం 4 విధాలుగా చేయడం జరిగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అంత కుల వ్యవస్థ ఎక్కువగా ఉన్నది. నేను పెద్ద, నేను పెద్ద. ధనం ఉన్నవాడికే అధికారం, అధికారం ఉన్నవాడికే రౌడీయిజం తోటి పాలన చేయడం. ఇదంతా కూడా ఇట్లా ఉంటుంది అని కాలజ్ఞానంలో ఉంటుంది అని చెప్పి 2వ భాగంలో చెప్పుకోవడం జరిగింది. నా యొక్క వీడియో 2వ భాగంలో చెప్పుకోవడం జరిగింది కాలజ్ఞానం గురించి. దాన్నే సాంద్ర సింధు వేదం అంటారు. 4 వేదాలకు మూలమైనటువంటిది, భగవంతుని చేత చెప్పబడినటువంటిది. అది నాదబ్రహ్మ వాక్కు. రామబ్రహ్మ నిర్గుణాకారం వీర బ్రహ్మార్క తేజసం నాదబ్రహ్మం ఇతి ప్రోక్తం నానాదేశాని లక్షణం. నానా దేశాల యొక్క లక్షణాలను ఆ కాలజ్ఞానములో చెప్పడం జరిగింది అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన తపస్సు చేస్తూ ఉంటే వినబడినటువంటి నాదబ్రహ్మ వాక్కుల్ని విని వ్రాసినటువంటిదే కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానంనే సాంద్ర సింధు వేదం అంటారు. యథాతథంగా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. రాబోయేటటువంటి ఈ 2025 నుంచి ఏం జరగబోతుందో నేను ఈ వీడియో చివరి దశలో చెప్తాను. అయితే ముఖ్యంగా ఈ కలియుగం గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. కలియుగము ఎప్పుడు మొదలయ్యింది? కలియుగము యొక్క అంత్యస్థితి ఏ విధంగా ఉంటుంది? కలియుగము యొక్క కాలగతులు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కలికి భగవానుని కనేటటువంటి తల్లిదండ్రులు ఎవరు? ఆ స్వయంభూ మనువే కాశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడిగా జన్మించి నైమిషారణ్యములో తపస్సు చేస్తాడు, వరం పొందుతాడు, భగవంతుడు దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి 3 జన్మల్లో నీకు పుత్రున్నై జన్మిస్తాను అని చెప్పి వరం కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర ప్రభావం వల్లనే దశరథుడై పుట్టి శ్రీరాముని కొడుకుగా పొందడం జరిగింది. వసుదేవుడిగా జన్మించి ఆ స్వయంభూ మనువే వసుదేవునిగా జన్మించి శ్రీకృష్ణుని పుత్రునిగా పొందడం జరిగింది.
ఈ కలియుగమున హరివ్రతుడు అనేటటువంటి బ్రాహ్మణునిగా జన్మించి తామ్రవర్ణి నదీ తీరమున శంబల గ్రామమున హరివ్రతుడు, అతనికి యొక్క మారు పేరే విష్ణు శర్మ, నామాంతరం కలదు అని చెప్పి భవిష్యత్ పురాణంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క శతరూపనే కౌశల్యగా, దేవకిగా, దేవప్రభగా వరుసగా ఆ భగవంతునికి తల్లిదండ్రులుగా వాళ్ళు ఉంటూ వస్తున్నారు. ఈ కలియుగంలో ఈ కలికి భగవానుడు వాళ్ళకి పుత్రుడై జన్మిస్తాడు అని భవిష్యత్ పురాణము చెప్తున్నది. ఈ విషయాన్ని కలికి భగవానుని యొక్క జనన వృత్తాంతములో చెప్పబడుతుంది, వివరంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ కలియుగము యొక్క మధ్య భాగములో ఏమి జరిగింది? చివరికి ఈ కలి యొక్క ఈ 5000 సంవత్సరాల తర్వాత కలికి భగవానుడే జన్మిస్తే అతనికి సహకారంగా మహర్లోకము నుండి సిద్ధులంతా కూడా భూలోకానికి వస్తారు. 80,000 మంది మునీశ్వరులు భూలోకంలో జన్మిస్తారు. వాళ్ళు గృహస్థులై ఉంటారు, ధర్మాన్ని బోధిస్తారు, పూర్తి సత్యయుగానికి సహకరిస్తారు. వీళ్ళంతా కూడా దేవతలే భక్తులై పుడతారు. తపోశక్తి చేత, బ్రహ్మచర్య చేత, వైరాగ్యం చేత, మేధాశక్తి చేత సప్తఋషి మండలాన్ని పొందినటువంటి మహాత్ములంతా కూడా ఈ భూమి మీదకి వస్తారు అని భవిష్యత్ పురాణం చెప్పడం జరుగుతుంది, కాలజ్ఞానం చెప్పడం జరుగుతుంది. అట్లాగే భవిష్యమాలికలు కూడా అదే వ్రాయడం జరిగింది. ఇదంతా కూడా ధర్మం. ఇప్పుడంతా అధర్మం ఉన్నది కదా, అన్యాయం అసత్యం అంటే కాదు. కలి యొక్క ఛాయ నడుస్తున్నది, కలి వెళ్ళిపోయింది, కలి యొక్క ఛాయ నడుస్తుంది అంటే సంధికాలం నడుస్తుంది. ఛాయ అంతే. అతడు భయపడి భగవంతుడు ఎప్పుడైతే ఈ భూమి మీద అడుగు పెడతాడో, జగన్నాథుడే స్వయంగా ఈ భూమి మీద అడుగు పెడతాడో, ముందుగా కలి జగన్నాథుని యొక్క ఆశీర్వాదం చేత, వరప్రసాదం చేత మ్లేచ్చుల యొక్క యందు చేరి ఆర్యవంశ రాజుల్ని, మ్లేచ్చులను యొక్క ప్రభావం చేత ఈ యొక్క భూమండలం అంతా కూడా తన యొక్క కార్యాన్ని నెరవేర్చుకున్నాడు కలి. ఇప్పటి వరకు కూడా ఆ కలి ప్రభావం చాలా ఉన్నది. ఎప్పుడు 1943 వరకు ఉన్నది. తర్వాత భగవంతుడు, భూదేవి, దేవేంద్రుడు, దేవతలు అందరూ లక్ష్మీనారాయణ సముఖానికి పోయి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. 1881లో పోవడం జరిగింది. తర్వాత వారి దయ వల్ల 7 మహాత్ములు జన్మించడం జరిగింది. వీరధర్మజులు అనేటటువంటి యొక్క పరమాత్ముని అంశతోటి జన్మించినటువంటి 1934లో అంటే కలియుగము 43లో అంతమైతే అంతకుముందే జన్మిస్తా అన్నాడు కదా. వారి యొక్క అంశతోటి జన్మించినటువంటి వీరధర్మజులు సూర్యలోకం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి ఇక్కడ జన్మించి వారి యొక్క తపో ప్రభావం వల్లనే ఈ భారతదేశం అంతా కూడా యోగము, ధ్యానము, తపస్సు అనేటటువంటి శక్తి ఇప్పుడు నడుస్తున్నది. వారి యొక్క దయ వల్లనే, అటువంటి మహాత్ములు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శక్తి వల్లనే ఆ కాలములో ధర్మం నిలబెట్టడం జరిగింది. వారి యొక్క కాలజ్ఞానములో రాబోయేటటువంటి కాలములో యానగుందిలో ఈ విధంగా జరుగుతుంది, నా యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుంది అంతా చెప్పడం జరిగింది. అదే విధంగా యథాతథంగా జరిగింది. మరి ఇప్పటి నుంచి 2025 తర్వాత ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే దాంట్లో ఏమని ఉన్నది అంటే, ఈ సత్యయుగంలో
21 మూరల ప్రభావం కలిగినటువంటి ప్రమాణం కలిగినటువంటి ధర్మాత్ములు కూడా వస్తారట. అంగార వీరనో వాస్తు సురపూజితం పారేగ్య సురపూజితం అని చెప్పి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అంటే అంగారక గ్రహంలో ఉన్నటువంటి మహాత్ములు కూడా పారేగ సువ్యక్తం సురపూజితం, దేవతల చేత కూడా పూజింపబడి అటువంటి మహాత్ములు అంగారక గ్రహం నుంచి ఈ భూమిదికి వస్తారు, ఈ కలికి భగవాన్ వెంట ఉంటారు అని కాలజ్ఞానంలో వ్రాయబడి. అదే భవిష్య పురాణంలో మరియు భాగవతంలో కూడా 21 మూరల ప్రమాణం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఈ యొక్క సత్యయుగములో. మరువను సూర్యవంశపు రాజు అయోధ్యను పరిపాలిస్తాడు, ఇక్ష్వాకుడిగా పరిపాలిస్తాడు అని చెప్పడం జరిగిందన్నమాట. అయితే అదంతా కావచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగేటటువంటి కాలానికి ఎంతో మంది మహాత్ములు జన్మించినటువంటి మహాత్ములు అందరూ కూడా ధర్మాన్ని సత్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఎట్లా? బుద్ధుడు జన్మించాడు, అప్పుడు జరుగుతున్నటువంటి పశుబలి అంతా కూడా అతని అనుచరులు అంత ధర్మబుద్ధి లేదు అని కూడా ప్రచారంలో ఉన్నది. అయినా సరే ఆ మహాత్ముని యొక్క దయ వలన అతనే స్వయంగా విష్ణు అంశ అని చెప్పి కూడా చెప్పడం, మహాత్ములంతా ఒప్పుకోవడం జరిగింది. అయితే అతని కాలంలో ఇంత ధర్మం నిలబడ్డది. అట్లాగే మధ్యకాలంలో వచ్చినటువంటి విద్యారణ్య స్వామి కర్ణాటకలో ధర్మాన్ని నిలపడానికి ప్రయత్నం చేశారు. అట్లాగే వైష్ణవ, శైవ, శాక్త, సౌర, కాపాలిక, అద్వైత మతాలని వృద్ధి చెందేటట్టు చేశారు. ముఖ్యమైనటువంటి గురువులు ఎవరయ్యా అంటే భట్టోజీ దీక్షితులు, వరాహమీరుడు, ధన్వంతరి, సుశ్రుతుడు, జయదేవుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, రామానంద తీర్థులు, శ్రీకృష్ణ చైతన్య స్వామి, గురునానకు, ఆనందగిరి, శ్రీధరుడు, కబీరు, అఘోర క్షేత్ర శర్మ, నామదేవుడు ఆర్యధర్మ ప్రబోధకులై ధర్మాన్ని నిలబెట్టారు. అయినా సరే అంతవరకే నీళ్ళలోని వ్రాతవలే వారు చెప్పినప్పుడే ఉన్నది. తర్వాత కలి ప్రవేశించి వాళ్ళ యొక్క మనసుల్లో విచలితం కలిగించి అధర్మాన్నే తన యొక్క ప్రభావం చేత నింపివేయడం జరిగింది ఈ యొక్క కాలగతులలో. అయితే ముఖ్యంగా ఈ కలియుగ అంతం గురించి, కలియుగము యొక్క చివరి దశలో జరిగేటటువంటి విషయాల గురించి చెప్తున్నా. కలియుగం చివరిలో ఏమి జరుగుతుంది అంటే కలి ప్రభావం చేత మానవులంతా కూడా అధర్మాత్ములై
పాపాత్ములై 21 పాపాలు చేస్తూ చెప్పరాని అధర్మాలు చేస్తారు. చేయడం వల్ల కలియుగము యొక్క చివరి దశ వచ్చినది. చివరి దశలో 3,60,000 సంవత్సరాలకు కలికి భగవానుడు రావలసినటువంటి కాలము అని చెప్పి భవిష్య పురాణంలో ఉన్నది. అయినా సరే ఇప్పటికే ఆ ప్రభావం అన్ని రకాల వృద్ధి జరిగింది. కాబట్టి కలియుగము కుదింపబడినది అని మన యొక్క పంచ సకులు అచ్యుతానందదాసు, అనంతదాసు, యశోవంతదాసు, జగన్నాథదాసు, బలరామదాసు అనేటటువంటి వీళ్ళు సత్యయుగంలో నారద, మార్కండేయ, భార్గవ, స్వయంభూ, కృపాజల అనేటటువంటి వారే త్రేతాయుగములో నల, నీల, జాంబవంత, సుషేణ, హనుమంతుడు అనేవాళ్ళుగా జన్మించారు. ద్వాపర యుగమున దామ, సుధామ, సుబల, సుభావు, శ్రీవత్స అనేటటువంటి శ్రీకృష్ణుని యొక్క స్నేహితులై జన్మించి వారికి సహకరించారు. ఈ కలియుగమున కూడా జగన్నాథుని యొక్క దయ వలన 1485 సంవత్సరమున త్రిపుర అనేటటువంటి స్థలమున అచ్యుతానందదాసు జన్మించాడు. అనంతదాసు 1488లో జన్మించాడు. యశోవంతదాసు, జగన్నాథదాసు, బలరామదాసు వీళ్ళందరూ కూడా భవిష్యమాలికను భగవంతుడు ఏ విధంగా ఆదేశించినటువంటి విధంగానే మాలికను ధరించి తిరుగుతూ ఉండగా ఆ యొక్క పద్మమాలిక ఎక్కడైతే ఆకులు కింద పడ్డాయో అక్కడనే కూర్చొని తపస్సు చేసి ఆ యొక్క శబ్దం బ్రహ్మం చెప్పినట్టుగా విని ఈ యొక్క భవిష్యమాలికను వ్రాయడం జరిగింది. దాంట్లో ఏమని ఉన్నది అనే విషయము ముఖ్యంగా వివరంగా 4వ వీడియోలో చెప్పడం జరుగుతున్నది. అయితే పద్మవనంలో కూర్చొని ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి యొక్క ఆజ్ఞ ప్రకారము చిత్రోత్సవ నది ఒడ్డున నేలమాల అనేటటువంటి ప్రదేశమున కూర్చొని ఇది వ్రాయడం జరిగింది. అట్లాగే జగన్నాథుని యొక్క ఆలయములో ఉన్నటువంటి వటవృక్షం కింద కూర్చొని కూడా వ్రాయడం జరిగింది. అయితే జగన్నాథుడు ఏమని చెప్పాడు, వారు ఏమిన్నారు, వాళ్ళు వ్రాసింది ఏమిటి, ఏ విధంగా జరుగుతున్నది అనేది భవిష్యమాలికలో వివరంగా చెప్పడం జరిగింది. అయితే అది అంతా కూడా యథాతథంగా జరిగింది, జరుగుతుంది. సత్యం సత్యం న సంశయ. కాబట్టి నా యొక్క 4వ వీడియో కూడా తొందరలో చేసి మీ ముందు ఉంచుతానని జగన్నాథుని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను.